Hello my dear students, see the recurrence relation. What is the recurrence relation? Already I am explained generating functions, how to find the coefficient of generating functions. We will explain చేసాము. Next recurrence relation. The recurrence relation for the sequence a0 a1 dot an dot is equation that relates an to some its previous terms a0 a1 and an minus 1. So recurrence relation ante it is defined as any sequence depend on the previous outputs. అంటే మనం ఏదైతే ఒక సిరీస్ వస్తుందో ఆ సిరీస్ అనేది ఆల్రెడీగా ముందు వచ్చిన సిరీస్ పైన డిపెండ్ అయి ఉన్నట్లయితే దాన్ని రికరెన్స్ రిలేషన్ అంటారు. అంటే ముందు ఏవైతే వస్తాయో ప్రీవియస్లో మనకి ఏవైతే వస్తాయో ఆ వాల్యూస్ అంటే ఫాస్ట్ వాల్యూస్ ఏవొస్తాయో ఆ ఫాస్ట్ వాల్యూస్ పైన డిపెండ్ అయి ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే రికరెన్స్ రిలేషన్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే 1 2 3 4 5 ఇలా తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు 1 అనేది ఫస్ట్ వాల్యూ, ఇది సెకండ్ వాల్యూ. ఈ సెకండ్ వాల్యూ అనేది ఫస్ట్ వాల్యూ పైన డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. థర్డ్ వాల్యూ వచ్చి సెకండ్ వాల్యూ పైన డిపెండ్ కావచ్చు, ఫోర్త్ వాల్యూ వచ్చి థర్డ్ వాల్యూ పైన డిపెండ్ కావచ్చు. ఇలాగా ఒకదానిపైన ఒకటి ఫాస్ట్ వాల్యూ పైన డిపెండ్ అయి ఉన్నట్లయితే దాన్ని రికరెన్స్ రిలేషన్ అంటారు. చూద్దాం. సో ఫస్ట్ వాల్యూ వచ్చి 1 అయితే దీన్ని ఏం రాసుకోవచ్చు, 1 + 1 రాసుకోవచ్చా? ఓకే, నెక్స్ట్ ఈ 3 అనేది ఏం రాసుకోవచ్చు, 1 + 2 రాసుకోవచ్చా? నెక్స్ట్ ఏం చేసుకోవచ్చు, 1 + 3 రాసుకోవచ్చా? ఇలా అప్ టు సో ఆన్ అన్నమాట. ఓకే, ఇలా డిపెండ్ అయి ఉంటే ఇది ఒక సీక్వెన్స్ ఫామ్ కావాలి. అలా ఫామ్ అయితే దాన్ని రికరెన్స్ రిలేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ 1 3 5 ఓకే 7 అప్ టు సో ఆన్. అనదర్ ఎగ్జాంపుల్. ఓకే 1 జస్ట్ ఇక్కడ ఏముంది మనకు, ఇది 1, దీనికి ఏం చేస్తే వస్తుంది 2 + 1. నెక్స్ట్ దీనికి ఏమొస్తుంది 3 + 5 3 + 2. ఓకే, నెక్స్ట్ ఏమిది 5 + 2. చూడండి 3 యాక్చువల్ 1, ఈ 1 పైన 3 అనేది డిపెండ్ అయింది. నెక్స్ట్ ఏమైంది 3 + 2 అంటే ఈ 3 పైన ఒక 2 యాడ్ చేస్తే 5 వస్తుంది. నెక్స్ట్ ఈ 5కి 2 యాడ్ చేస్తే ఒక సీక్వెన్స్ ప్రకారం ఇట్లా డిపెండ్ అయి ఉన్నట్లయితే ఫాస్ట్ వాల్యూ పైన డిపెండ్ అయి ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే రికరెన్స్ రిలేషన్ అంటారు. ఓకే, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రికరెన్స్ రిలేషన్. మనం ఎలా అనేది ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Hello my dear students, see the one of the example. If a0 is equal to 2, an is equal to 2an minus 1 plus n, what is the recurrence relation of the series? Here n greater than 1 అన్నాడు, n greater than 1 అన్నాడు. అంటే n is equal to 1 కన్నా గ్రేటర్ దాన్ వాల్యూస్ అంటే 2 3 4 ఇవన్నీ కూడా మనం దీనిలో మనం రికరెన్స్ రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే a0 అనేది మనకి ఇచ్చాడు అనమాట. సో చూద్దాం. సో అలా రిలేషన్ ఎలా వస్తుంది. సో మనకి సొల్యూషన్. సో a0 ఈజ్ ఈక్వల్ టు గివన్ దట్ ఏమి 2. ఓకే, ఇక్కడ ఏమి an ఈజ్ ఈక్వల్ టు 2an minus 1 ప్లస్ n. ఓకే, ఐఎమ్ టేకింగ్ n ఈజ్ ఈక్వల్ టు 1. అంటే అక్కడ ఏమన్నాడు చూడండి, n గ్రేటర్ దాన్ 1 అన్నాడు. అంటే n ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ 2 3 కూడా కావచ్చు అనమాట. సో n ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఐఎమ్ సబ్స్టిట్యూట్ హియర్ a1 that is equal to 2 into a1 minus 1 plus 1 that is equal to 2a0 plus n అంటే ఏమి కూడా 1 that is equal to, already we know that what is the value of a0 is equal to 2. That 2 into 2 plus 1 that is equal to 4 plus 1 is 5. Okay, next అంటే ఏమి ఇక్కడ a0 పైన a1 అనేది డిపెండ్ అయి ఉంది, అంతే కదా. a0 అనే వాల్యూ పైన a1 అనేది అంటే ఫాస్ట్ వాల్యూ పైన డిపెండ్ అయి ఉంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 2 అంటే a2, n ప్లస్ 2 పెడుతున్నాం, 2a2 minus 1 plus 2 that is equal to 2a1 plus 2 that is equal to 2 into what is the value of a1 into 5 plus 2 that is equal to 12.
Okay, next n is equal to 3, a3, that is equal to 2 into a3 minus 1 plus 3, that is equal to 2 into a2 plus 3, that is equal to 2 into a2. What is the value of a2? It is 12 plus 3. Okay, so here also the 24. Okay, 24 plus 3 means 27. 27. This is the series. The recurrence series means here, what is the recurrence series means? So a naught already given that the 5, 12, 27. This is the recurrence relation. Recurrence relation of series అంటే ఇలా వస్తుంది. ఇలాగా మనకు ఏ సిరీస్ అయినా సరే, అంటే మనకి ఏదైతే సిరీస్ ఫామ్ అయ్యిందో ఆ సిరీస్ అనేది ఫాస్ట్ వాల్యూ పైన డిపెండ్ అయి ఉన్నట్లయితే దాన్నే రికరెన్స్ రిలేషన్ అంటారు. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద రికరెన్స్ రిలేషన్. ఓకే, నెక్స్ట్ ఐ ఎక్స్ప్లెయిన్ రికరెన్స్ ఫార్ములేషన్. ఓకే, hello my dear students, see the recurrence relations. Already I have explained the formulation of the recurrence relation. Formulation of the recurrence relation means it have the two types. The number one is the recurrence relation by substitution method. Already I have explained substitution method. So given ఒక ఏ నాట్ అనే వాల్యూ ఇస్తాడు, లేదా a1 అనే వాల్యూ ఇస్తాడు, లేదా a నాట్ a1 బోత్ ఆర్ వాల్యూస్ గివన్. సో అనదర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అలా చేసే విధానాన్ని ఏమంటారంటే రికరెన్స్ రిలేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటారు. సో అనదర్ వన్ ఈజ్ జనరేటింగ్ ఫంక్షన్స్ మెథడ్ ఆఫ్ ఏ క్యారెక్టరిస్టిక్ రూట్స్. జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ రూట్స్. క్యారెక్టరిస్టిక్స్ రూట్స్ అంటే 3 మోడల్స్ ఉంటాయి. ఒకటి ఏంటి, రూట్స్ ఆర్ ఈక్వల్, రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్, రూట్స్ ఆర్ కాంప్లెక్స్. మనము డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్ M1 మ్యాథమెటిక్స్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనం ఏ విధంగా రూట్స్ ఆర్ ఈక్వల్, రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్, రూట్స్ ఆర్ కాంప్లెక్స్ ఏ విధంగా ప్రాబ్లమ్స్ చేసాము, సిమిలర్గా అలాగే ఉంటాయి అన్నమాట. జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ ఏ మెథడ్ ఆఫ్ ఏ క్యారెక్టరిస్టిక్స్ రూట్స్ అనేవి. ఈ 2 మెథడ్స్ని కలిపి ఏమంటారంటే ఫార్ములేషన్ ఆఫ్ రికరెన్స్ రిలేషన్స్ అంటారు. అంటే రూట్స్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి సో మెనీ టైప్స్, బట్ ఫార్ములేషన్ ఆఫ్ ద రికరెన్స్ రిలేషన్ అంటే వీ హ్యావ్ యూజ్ ఆఫ్ 2 మెథడ్స్. ద రికరెన్స్ రిలేషన్ బై ద సబ్స్టిట్యూషన్ మెథడ్, another one is the generating functions method of a characteristics roots. Okay, I am explain one by one. First of all, I am explain what is the recurrence relation by substitution method. I am explain one problem. I am so many problems I am explain. Okay, listen carefully. Hello my dear students, see the one of the example. This is the recurrence relation by substitution method. So here the given, solve the recurrence relation an is equal to an minus 1 plus f of n greater than or equal to 1. Okay, so here first of all I am taking n is equal to, so I am n greater than అంటే n అనేది వాల్యూ ఏం తీసుకోమన్నాడు, 1 2 3 తీసుకోమన్నాడు. అందుకే అది n greater than equal to 1 అంటే ఏమి, n is equal to 1, n is equal to 2 తీసుకోమన్నాడు. So first of all given that, given what is the value of an? An is equal to an minus 1 plus f of n, and n greater than 1 means it is nothing but 1 2 3 4 up to so on. Okay, so I am taking first of all n is equal to 1, so a1 that is equal to a1 minus 1 plus f1 plus f1, that is equal to a1, that is an minus, so 1 minus 1 means 0, a0 plus f of 1. Okay, next another n is equal to 2, n is equal to 2 this go. Okay, that is equal to a2 minus 1 plus f of 2, that is equal to a1, 2 minus 1 means a1 plus f of 2, that is equal to, what is the a1 means, a1 is equal to a0 plus f of 1. So a0 plus f of 1 plus
f of 1 plus f of 2. Okay. So what is the value of a1? Already we know that a1 is equal to a naught plus f of 1. I am substitute here. a1 place lo a naught plus f of 1 plus f of 2. Okay. So similarly a3. So n is equal to 3. a3 is equal to a3 minus 1 plus f of 3, that is equal to a3 minus 1. What is the a3 minus 1? Here a3 minus 1 means it is nothing but a2. What is the a2? Here already we know a2 is equal to a naught plus f of 1 plus f of 2 plus f of 3 up to so on. This is the a3. So ilaga substitution method ante itla some n is equal to 1, some n is equal to 2, some n is equal to 3 la substitute చేస్తూ వెళ్తాం అన్నమాట. ఇలా చేసేదాన్ని ఏమంటారంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటారు. సబ్స్టిట్యూషన్ మెథడ్. Then after we get the final solution, a3 is equal to, here a3 is equal to up to so on, ఎంతవరకు రాసుకోవచ్చు ఇవి up to n. So an that is equal to a naught plus sigma, ఎలా ఉంది ఇక్కడ f1 అంటే n is equal to 1 to up to infinity, f1 fn లేదా సమ్ యూ టేక్ k తీసుకుంటే మనకు k is equal to 1 to n వరకు తీసుకున్నట్లయితే f of k. This is the final solution of the an. Okay, a naught plus a. Okay, ఈ విధంగా మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ అయితే ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. See the another problem. an is equal to an minus 1 plus 1 by n plus 1, a naught is equal to 1 by substitution method. This is the one of the method. Already I have explained one example. This is another problem. I have explained, listen carefully. So I am already given that. What is the value of given that? An is equal to, so an is equal to an minus 1 plus 1 by n of n plus 1. So a naught is equal to 1. So first of all I am taking n is equal to 1. Solution n is equal to 1. a1 is equal to a1 minus 1 plus 1 by 1 into 1 plus 1. That is equal to 1 minus 1 means a naught. What is the a naught value here? 1 plus 1 by 2. That is 2 1s are 2, is 3 by 2. This is the a1. Okay. Next another value. N is equal to 2. So a2 is equal to a2 minus 1 plus 1 by 2 into 2 plus 1. That is equal to a2 minus 1 means a1. a2 minus 1 means a1. What is the value of a1 here? The 3 by 2 plus 1 by 2 plus 1 means 3. 3 to the 6. 3 to the 6. Okay. 2 minus 1. That is equal to 9 plus 1 by 6. LCM is 6. 9 plus 1. అంటే ఏమి 6 ని 3 into 2 రాస్తాం. 2 as it is going to 3 3 9 is 1 10. So 10 by 6. So this is called a 2 5 is 2 3 is equal to 5 by 3. Okay. Next n is equal to 3. So a3 is equal to a3 minus 1 plus 1 by 3 into 3 plus 1. That is equal to a2. So 3 minus 1 means a2. What is the value of a2? Here 5 by 3 plus 1 by 3, 4, 12. This is the 12. 3 plus 1 is 12. Okay, that is equal to, so what is the LCM here? 12. That is equal to 4 into 3, 4 5 is 20 21. 21 by 12. Okay.
This is a 3 7 7 by 4. So up to so on, up to so on, the finally up to n terms. So an is equal to that is equal to, we have substitute a naught plus sigma n is equal to k2, k is equal to 1 to n 1 by k into k plus 1 up to so on. అంటే ఇప్పుడు నెక్స్ట్ అప్ టు సో ఆన్ n ప్లస్ k పెట్టుకుంటే ఫైనల్గా ఏ నాట్ అనేది యాడ్ అవుతూ వస్తుంది అనమాట. అంటే 3/2 నెక్స్ట్ ప్లస్ ఇట్లా యాడ్ చేస్తే ఫైనల్గా మనకు ఈ సొల్యూషన్ అనేది వస్తుంది అనమాట. ఇది మనకు కావాల్సిన రికరెన్స్ రిలేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్. లేదంటే మీరు A3 A4 వరకు చేసి వదిలేసినా పర్వాలేదు. ఫైనల్గా ఏం చేసుకోవచ్చు, మీరు k పెట్టుకోండి, k పెట్టేసి సరిపోతుంది. ఇక్కడ 0, ఇక్కడ ఏమి ఏ నాట్ నెక్స్ట్ k, n ప్లేస్లో k పెట్టేస్తే అదే ఫైనల్ సీక్వెన్స్ అనమాట. దిస్ ఈస్ ద రికరెన్స్ రిలేషన్ బై ద సబ్స్టిట్యూషన్ మెథడ్. సో నెక్స్ట్ ఐ ఎక్స్ప్లెయిన్ అనదర్ మెథడ్. Hello my dear students, see the another method solving the recurrence by the method of characteristics roots. So solving the recurrence by the characteristics roots అంటే ఇచ్చిన రికరెన్స్ రిలేషన్లో క్యారెక్టరిస్టిక్స్ మెథడ్ అనేది ఒకటి ఉంది. దాని ప్రకారం మనం ఎలా సాల్వ్ చేస్తాం అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో గివన్ దట్ ద గివన్ ఈక్వేషన్ మనకి ఎలా ఇస్తాడంటే ఇక్కడ ఇలా ఇస్తాడు, an ప్లస్ c1 an minus 1 plus c2 an minus 2 plus up to so on ck an minus k is equal to 0. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఏమి, an is equal to r power k. an అంటే ఏం తీసుకోవాలి ఇక్కడ, r power k. ఓకే, c1 ఇది ఏమవుతుంది నీకు, k అవుతుంది, r power n minus 1 k minus 1. ఇక్కడ n minus 1 ఉంటే ఇక్కడ ఏం చేస్తారు, k minus 1 up to so on ck that is equal to 0. ఓకే, ఇక్కడ మనకు ఇవి రూట్స్ ఫైండ్ అవుట్ చేసామనుకోండి, ఏమివి ఇవి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే రూట్స్ ఆర్ ఈక్వల్, రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్, రూట్స్ ఆర్ కాంప్లెక్స్ అని 3 మోడల్స్ వస్తాయి మనకు. సో రూట్స్ ఆర్ ఈక్వల్, రూట్స్ ఆర్ ఈక్వల్ అంటే a1 రూట్ a2 రూట్ a3 ఆల్ ఈక్వల్ అయినాయి అనుకోండి. r అనే రూట్స్ ఆర్ ఈక్వల్ అయితే ఫార్ములా ఏమి, an is equal to a1 హోల్ పవర్ n m1 ప్లస్ m2n ప్లస్ m3n x స్క్వేర్ అప్ టు సో ఆన్. సో మనం ఇది ఏం చేయాలి, m1 m2 ఆర్ కాన్స్టెంట్స్, m1 m2 ఆర్ కాన్స్టెంట్స్ అనమాట. సో m1 ప్లస్ m2n ప్లస్ m3n స్క్వేర్ అప్ టు సో ఆన్. ఈ విధంగా చేసుకొని మనం రూట్స్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్ అయితే, సో a1 నాట్ ఈక్వల్ టు 0, a1 నాట్ ఈక్వల్ టు a2 నాట్ ఈక్వల్ టు a3 అయినట్టయితే an is equal to m1 a1 పవర్ n ప్లస్ m2 a2 పవర్ n అప్ టు సో ఆన్ m4 a3 పవర్ n అప్ టు సో ఆన్ రాసుకుంటాం అన్నమాట. ఓకే, ఇది రూట్స్ ఆర్ ఈక్వల్ అయితే. ఇన్ కేస్ రూట్స్ ఆర్ కాంప్లెక్స్ మీన్స్ ద రూట్స్ ఆర్ r is equal to, అంటే ఏవి r రూట్స్ అనమాట, r is equal to రూట్స్ ఇవి. ఓకే, ఇవన్నీ కూడా ఏమి r is equal to. ఒక రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్ అంటే r is equal to a1 a2 అంటే r is equal to a1 ఉంటే r is equal to a2 ఉంటే r is equal to a3 అయినప్పుడు ఇది. ఓకే, సో ఇన్ కేస్ a ప్లస్ ఆర్ మైనస్ ib ఇలా వచ్చింది అనుకోండి, a ప్లస్ ఆర్ మైనస్ ib, ఇవి రూట్స్ ఆర్ కాంప్లెక్స్ అంటారు. ఏవి రూట్స్ ఆర్ కాంప్లెక్స్. సో రూట్స్ ఆర్ కాంప్లెక్స్. ఓకే, సో r is equal to a ప్లస్ ఆర్ మైనస్ ib, అయితే సో ఏమవుతుంది మనకు అప్పుడు, ఇవి కూడా రూట్స్ డిఫరెంట్ గానే ఉంటాయి కాబట్టి an is equal to a ప్లస్ సో m1 a ప్లస్ ib హోల్ పవర్ n ప్లస్ m2 ఇంటూ a మైనస్ ib హోల్ పవర్ n, ఇలాగా రాసుకోవచ్చు అన్నమాట.
ఓకే, మీకు నెక్స్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. 3 మోడల్స్ మనకు ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ రూల్స్ అనేవి. మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫార్ములాస్ 3 గుర్తుండాలి మీకు. ఓకే, 3 ఫార్ములాస్ మీరు మైండ్లో పెట్టుకుంటే ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేస్తాం. ఓకే, చూద్దాం. వెరీ ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్.